హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తూ ఉందా? చూస్తూ ఉంటే అలాగే ఉంది. ఆవిడ చేసిన ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో, ఆవిడ ఆర్థిక అవకతవకలు, అలాగే వసూళ్లు దందా, వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం గట్టిగా ఆవిడకి ఉచ్చు బిగుస్తూ ఉంది. కాకపోతే ఆవిడ అడ్రస్ అయితే లేరు. సో అసలు ఏం జరిగింది, దేనికి సంబంధించి ఆవిడ బుక్ అయ్యారు, తర్వాత ఆవిడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, పోలీసులకు ఎందుకు దొరకట్లేదు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చాలా కాలంగా విడుదల రజనీ గారి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారని, తర్వాత స్టోన్ క్రషర్స్ దగ్గర డబ్బులు వసూలు చేశారని, ఇట్లా రకరకాలుగా. అయితే వీటికి సంబంధించి కొన్ని కేసులు కూడా ఆవిడ మీద నమోదయ్యాయి. కాకపోతే వీటికి సంబంధించి ఏ చర్యలు ఇప్పటిదాకా తీసుకున్నది లేదు. పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ఆవిడని గాలించాలని చెప్పేసి పోలీసులు ఇప్పుడు చర్యలు అయితే కొత్తగా బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో తెలియదు. ఈవిడే కాదు, నిజానికి గత కొద్ది కాలంగా వైసీపీ నేతలు గతంలో వాళ్ళు చేసిన దందాలు కావచ్చు, అలాగే టీడీపీని ఇబ్బంది పెట్టిన సంఘటనలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి చాలా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మనకి ఇవన్నీ తెలిసినవే. దీంట్లో భాగంగా వాళ్ళ మీద ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యారో వాళ్ళందరూ కూడా అబ్స్కాండ్ అవుతూ వెళ్ళిపోయారు. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, చివరికి మొన్నటిదాకా నందిగం సురేష్ ఆయన కూడా అబ్స్కాండ్ అయ్యి చివరికి దొరికాడు, అరెస్ట్ అయ్యాడు. అదేవిధంగా జోగి రమేష్. సో ఈ విధంగా వీళ్ళు మిస్ అవుతున్నారు, చివరికి దొరుకుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఇప్పటికీ కూడా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి ఇక కనిపించట్లా, ఎక్కడున్నారో తెలియదు. రకరకాల వాదనలు అయితే వస్తున్నాయి. కొంతమంది అమెరికా వెళ్ళిపోయారని, వల్లభనేని లాంటి వాళ్ళు, కొంతమంది అయితే బెంగళూరులో ఎక్కడో తలదాచుకున్నారని, ఇట్లా రకరకాలుగా. ఇదంతా ఒక ఎత్తు అయితే, విడుదల రజనీ గారిది మరో ఎత్తు. ఎందుకంటే ఒక మహిళ మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ కూడా అయ్యి ఆవిడ ఇంత రకం గ్యామ్లింగ్ చేశారా, ఇన్ని రకాల స్కాములు చేశారా అంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే అంత ధైర్యం ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ ఆవిడకి ఎందుకు అలాంటి అథారిటీ ఇచ్చింది? ఎందుకంటే పార్టీ అండ చూసుకుంటేనే ఇలాంటివి జరుగుతాయి. పార్టీకి ఏమీ తెలియకుండా ఉండవు. చీమ చిటుకుమన్నా తెలుస్తుంది, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో క్లియర్గా తెలుస్తుంది. కానీ కేవలం నిర్లక్ష్యం వల్ల, లేకపోతే వాళ్ళకి మీ ఇష్టారాజ్యం చేసుకోండి అంటం వల్లే జరిగినవని కనిపిస్తుంది. ఆవిడ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే, జగనన్న ఇల్లు ఆ పథకం ఉంది కదా, సో ఆ ఇళ్ళకి సంబంధించి ఏ భూములు అయితే రైతుల దగ్గర నుంచి సేకరించారో వాటికి సంబంధించి రైతుల దగ్గర నుంచి 1,16,00,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకున్నారు. ఎందుకయ్యా అంటే, వీటికి 4 రెట్లు ఎక్కువ డబ్బు ప్రభుత్వం నుంచి మీకు వచ్చేలా చేస్తాను అని చెప్పి, కాంపెన్సేషన్ రూపంలో అట్లా చెప్పి ఆ డబ్బులు ఈవిడ కమిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇక వీళ్ళు చాలా కాలంగా చూస్తూ వచ్చారు. ఇక ఇదేదో గ్యామ్లింగ్ జరిగింది, ఈవిడ డబ్బులు తీసుకున్నారు కానీ మాకు చెందాల్సినవి చెందట్లేదు, ఏం జరుగుతుందని చెప్పేసి ఆవిడ్ని ఆరా తీసి అడగడం మొదలు పెడితే చివరికి ఆవిడ కొంత డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చారు. ఒక 50 లక్షల రూపాయలు, దాదాపు 50 లక్షలు ఇచ్చినట్టుంది. ఆ తర్వాత ఇంకా తేలకపోయేసరికి చివరికి ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారినాక ఎమ్మెల్యే ఆ పత్తిపాటి పుల్లారావు గారితో కలిసి మళ్ళీ వెళ్ళి డిమాండ్ పెట్టి అసలు మీరు ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. చివరికి ఇది పంచాయతీకి వెళ్ళిన తర్వాత ఇస్తానని చెప్పారు కానీ చివరికి ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రైతులకి దగా చేశారు. అంటే వీళ్ళు చేసింది కూడా ఒక రకమైన పొరపాటే. డబ్బుకు అత్యాశపడి, కక్కుర్తిపడి ఎక్కువ డబ్బు వస్తాయని చెప్పేసి వీళ్ళకి కమిషన్ ఇవ్వడం, అది కూడా పొరపాటే. రెండు వైపులా తప్పు ఉంది. కేవలం వాళ్ళ దగ్గర డబ్బు తినడమే కాదు, కక్కుర్తిపడి డబ్బులు ఇవ్వడం కూడా తప్పే. సరే, ఇది కేసు ఇలా ఉంటే, మరొక కేసు వచ్చేసి ఇది ఇంకాస్త ఇంట్రెస్టింగ్ కేసు. ఆవిడ గతంలో ఒక శాఖకి మినిస్టర్గా ఉన్నారు కదా, సో ఆ శాఖలు అలా నడిపిస్తూ ఉన్న క్రమంలో కొన్ని దందాలు చేశారు. డబ్బులు వసూలకి కొన్ని దందాలు. ఏ విధంగా అంటే, తన నియోజకవర్గం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నీకు టికెట్ ఇప్పిస్తాను పార్టీ నుంచి అని చెప్పేసి దాదాపు 6 కోట్ల రూపాయలు తీసుకున్నారు. 6 కోట్ల రూపాయలు ఆ వ్యక్తి నుంచి తీసుకున్న తర్వాత టికెట్ లేదు, ఏమీ లేదు, ఊసే లేకుండా పోయింది. అలా చూసిన తర్వాత ఆ వ్యక్తికి లాభం లేదని చెప్పేసి ఆయన మళ్ళీ తిరిగి అడగటము, కొద్దిగా నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీరు అనుకున్న చేయలేదు అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పార్టీ టికెట్ కావాలంటే కోట్ల రూపాయలు పార్టీకో లేకపోతే ఇలాంటి వ్యక్తులకి సమర్పించుకోవాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రాజకీయాల్లో ప్రజాసేవ కోసం మేము వస్తామంటారు చూడండి, ఎక్కడో బిజినెస్లు చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బును తెచ్చి ఇక్కడ పార్టీలకి ఫండ్ గానో పార్టీలకి కమిషన్ గానో ఇచ్చి టికెట్లు కొనుక్కుంటున్నారంటే, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ టికెట్ వాల్యూ ఏంటి, తిరిగి వాళ్ళు ఎంత సంపాదించబోతున్నారు ప్రజల మీద పడి అనేది మనం ఆలోచించాలి. ప్రజాసేవ అని ఈ చెత్త మాటలు మాట్లాడే రాజకీయ నాయకులకి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇదంతా ఈ డమ్మీ మాటలు మాట్లాడతారు వీళ్ళు అని. సో ఇక్కడ ఆయన 6 కోట్లు సమర్పించుకోవడం ఎంత దుర్మార్గమైన పని అంటే, ప్రజల నుంచి దోచుకోవడానికి ఆయన ముందుగానే ఒక కమిషన్ అనమాట.
తిరిగి ఆవిడ ఏమీ స్పందించకపోయేసరికి ఇక లాభం లేదని డబ్బులు అడగడం జరిగింది. చివరికి ఆవిడ కొంత డబ్బులు అయితే ఇచ్చారు. కొంతే ఇచ్చారు, ఇంకా రావాల్సింది చాలా ఉంది. సో దాంతో ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, అడిగి అలసిపోయాడు. చివరికి పార్టీ కూడా మారిపోయాడు. పార్టీ మొత్తానికి ఈ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఆయనేమో ఇన్ఛార్జి పార్టీ మారిపోయాడు. ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉండి ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఆ మిగతా డబ్బును ఆమె నుంచి రాబట్టుకోవడానికి పావులు పరుచుకుంటూ వెళ్ళాడు. అయితే ఆవిడ ఆయనకు దొరకలేదు. కమ్యూనికేట్ చేయడానికి కూడా దొరకకుండా అబ్స్కాండ్ అయిపోయారు. అంత భయపడుతూ, అంత అబ్స్కాండ్ అవుతూ, అంత దాక్కుంటూ బతికేనా? ప్రజల్లోకి సేవ చేస్తామని వచ్చి ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలు కనపడితే వాళ్ళకు దండాలు పెట్టి వాళ్ళ చేత తిరిగి నమస్కారాలు పెట్టించుకొని గౌరవాలు పొంది మర్యాదలు పొంది ఇన్ని చేసిన వ్యక్తులు ఈరోజు దొంగల్లాగా దాక్కుంటున్నారంటే ఎంత నీచమైన దిగజారుడు స్థాయికి వెళ్ళిపోయింది వీళ్ళ పరిస్థితి. ఎందుకు ఇలా తమకు తామే చేసుకున్నారు? సో ఇది చాలా బాధాకరమైన విషయం. చెప్పాలంటే రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రజలు నాయకులను బలవంతంగా పోషించడము, వాళ్ళకు దండాలు దశకాలు పెట్టి వాళ్ళు ఏది చేస్తే అదే భాగ్యం అనుకోవడము, వ్యవస్థలను ఉపయోగించుకోకుండా కలెక్టరేట్లు కావచ్చు, డిఎస్పీ ఆఫీసులు కావచ్చు, అలాగే ఆర్డీ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థలు. వీటిని ఉపయోగించుకొని తమ పనులు సాధించుకోలేక ఎమ్మెల్యేల కాళ్ళ పడి చివరికి వాళ్ళకు డబ్బులు సమర్పించుకొని ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు. ఈ తర్వాత వచ్చేసి మరొకటి, చిలకలూరుపేటలో స్టోన్ క్రషర్స్, కొంతమంది స్టోన్ క్రషింగ్ బిజినెస్ ఉంటుంది కదా. సో ఈ బిజినెస్లు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి బేరాలు, 5 కోట్లు ఇవ్వండి, ఇట్లా 1 కోటి రూపాయలు ఇవ్వండి, ఈ విధంగా. సో ఇట్లా బేరాలు ఆడితే మేము అంత ఇచ్చుకోలేము అని చెప్పేసి వాళ్ళు చెప్పడము. చివరికి అట్లా ఇట్లా తెగి ఒక 50 లక్షలకు వచ్చింది బేరం. వచ్చిన తర్వాత అంటే ఒకవేళ మీరు కానీ ఇవ్వకపోతే మీ మీద కేసు నమోదు చేయబడుతుంది, మీరు అక్రమంగా పర్యావరణానికి వినాశనం కలిగిస్తున్నారని చెప్పేసి కేసు నమోదు చేస్తాము, డిఎస్పీ ఆఫీసు నుంచి వస్తారు అని చెప్పేసి బెదిరించారు. అన్నట్టుగానే కొంతమంది ఆఫీసర్లను ఉపయోగించుకొని బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు వీళ్ళు. ఆ తరువాత ఇక డబ్బులు బేరానికి వచ్చిన తర్వాత, ఆ బేరం కుదిరిన తర్వాత వీళ్ళు డబ్బులు సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బులు కూడా అతిగతి లేవు. సో ఈ విధంగా బెదిరింపులు కంటే దౌర్జన్యం అనమాట. డబ్బులు ఇస్తావా లేదా? ఇవన్నీ చేశాక ఇప్పుడు ఆవిడ పోలీసులు వెతుకుతున్నారని తెలిసేసి కనపడకుండా పోయారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆమెను వెతుకుతూ ఉన్నారు పోలీసులు. మిగతా నాయకుల్లాగే ఈవిడ కూడా ఒక సేఫ్ ప్లేస్ ఏదో చూసే ఉంటాడు జగనన్న. ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన కనుసన్నలో నడిచిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబును తిట్టడానికి నోరు పారేసుకున్న వాళ్ళే. అంటే ఇదేదో టీడీపీకి అనుకూలమైన వార్త లాంటిది కాదు. నేను చెప్పింది ఏంటంటే గతంలో వీళ్ళు చేసిన పొరపాట్లకి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు కాబట్టి ఆ తేడా ఏంటనే చెప్తున్నాం. వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటి, ఇప్పుడు చెల్లించుకునే మూల్యం ఏంటి? ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే. ఇప్పుడు టీడీపీ నాయకుడే ఆ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. చివరికి ఏమైంది? ఆయన మీద కేసు నమోదు చేశారు, ఆయన బయటికి పంపించేశారు, పార్టీ ఆయన బయటికి పంపించింది. ఈ విధంగా ఏ పార్టీ వాడైనా సరే, నిజానికి ఆ రేప్ కేసులో కూడా ముందుగానే ఆ మహిళ లోకేష్ దాకా తీసుకువెళ్తే ఆయన స్పందించలేదు. ఇప్పుడు దీనికి ఏమనాలి? నాయకులు అంటే వాళ్ళ కింద ఉన్న నాయకులు కొద్దిగా ఓట్లు వస్తాయి అనుకుంటే చాలు, వీళ్ళని చూసి జనాలు ఓట్లు గుద్దుతారనుకుంటే వాళ్ళు ఎటువంటి వ్యక్తి అయినా సరే వాళ్ళ నైతిక విలువలు కానీ వాళ్ళ ఉన్న చరిత్ర కానీ ఏమీ చూడరు. ఇంకా వాళ్ళకే పట్టం కడతారు అన్నీ. చివరికి జనాలు అన్యాయం అయిపోతారు ఈ విధంగా. సో అది ఇక్కడ జరుగుతున్న రాజకీయం. మొత్తానికి విడుదల రజనీ గారు దొరికితే తప్ప ఇంకా ఏమేం చేశారనే బయటికి రావు. సో ఈ నాయకుల దుస్థితిని చూసి ప్రజలైతే రాజకీయ చైతన్యాన్ని కలిగించు